శరీరంలో సోడియం ఎక్కువైతేనే ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఉప్పు ద్వారా ఇది ఒంట్లోకి చేరుతుంటుంది. ఎగ్జిమా అనేది చర్మానికి సంబంధించిన ఒక ఇన్ఫ్లమేటరీ రుగ్మత. దీనివల్ల చర్మంపై పొడి దద్దుర్లు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల దురదలు కూడా కలుగుతాయి. చర్మంలో సోడియం ఎక్కువైతే ఆటో ఇమ్యూన్ దీర్ఘకాల ఇన్ఫ్లమేటరీ రుగ్మతలు వస్తాయని మునుపటి పరిశోధనలను వెల్లడైంది. సోడియం అధికంగా కలిగిన ఫాస్ట్ ఫుడ్ను ఎక్కువగా తీసుకునే వారికి ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక రోజుకు నిర్దేశించిన పరిమాణం కన్నా 1 గ్రాము అదనంగా సోడియాన్ని తీసుకున్న ఎగ్జిమా విజృంభణకు 22% అవకాశం పెరుగుతుందని గుర్తించారు. 1 టీ స్పూన్ ఉప్పులో దాదాపు 1 గ్రాము సోడియం ఉంటుందని, ఒక రోజుకు 2 గ్రాముల కన్నా తక్కువగా సోడియాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఎగ్జిమా కేసులు ఇటీవల ముఖ్యంగా పారిశ్రామిక దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. దీన్ని బట్టి పర్యావరణ జీవనశైలి అంశాలు దీనికి కారణమవుతున్నట్లు అర్థమవుతుందని తెలిపారు. ఆహారంలో సోడియం పరిమాణాన్ని అపరిమితం చేసుకుంటే ఎగ్జిమా ముప్పును తొలగించుకోవచ్చన్నారు.